చేబ్రోల్ కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వీడు రెగ్యులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. మొన్న ఈ మధ్య ఒక వీడియో కూడా చేసిన రోజాకి సంబంధించి పందిలా బలిసి కొట్టుకుంటుందని చెప్పి చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడాడు. రోజాని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో మంచం పెద్ద కంచం ఉంటుంది, పెద్ద మంచం ఉంటుంది. ఆమెకు తోడుగా మరి ఎవరు బైరెడ్డిని కూడా పంపుతాం, విడుదల రజని కూడా పంపుతామని చెప్పి చాలా వల్గర్గా కామెంట్ చేస్తాడు. వాడు శృతి మించిపోతుంది వాడు మాట్లాడేటువంటి మాటలు. కానీ వీడి మాటల్ని టీడీపీ పార్టీ ప్రోత్సహిస్తుంది. వీడు ఆ రకంగా మాట్లాడుతుందంటే మరి దానికి అర్థం ఏంటి? మరి వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాడు ఆ రకంగా మాట్లాడుతుంటే వీళ్ళకి తెలియదా? ప్రోత్సహిస్తారు. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వీడి మాటలను పెద్దగా ప్రమోట్ చేస్తారు. వీడిని వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి లియో ఛానల్ అని కొన్ని అనుకూల ఛానల్స్, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్ కూర్చోబెట్టి వీడు చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడుతుంది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంత దారుణాతి దారుణంగా ఎవ్వడూ మాట్లాడమని ప్రోత్సహించాడు. ఈ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించడం కొట్టాలి, ఫస్ట్ కేసులు పెట్టాలి, బొక్కలో వేసి బయటికి రాకుండా కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇది తప్పు కదా. ఇప్పుడు రాజకీయంగా నువ్వు ఎన్నైనా మాట్లాడు, జగన్ తప్పులని ప్రశ్నించి ఎవ్వడు దాన్ని కాదన్నాడు. జగన్ ప్రభుత్వం అప్పుడు ఇట్లా చేసింది, అవినీతి చేసింది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే దాని గురించి మాట్లాడు. వాడు ఎంత దారుణంగా మాట్లాడాడు ఒక్కసారి వాడిని మాటలు వినండి. వాడు ఇంత వరస్ట్ ఫెలో అని చెప్పి. ఇది వైసీపీ తప్పు ఇది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాడు మాట్లాడుతున్నప్పుడు ఇన్నిసార్లు మాట్లాడుతుంటే కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది వీళ్ళ తప్పు. వాడు ఆ శృతి మించి లాస్ట్కి ఇప్పుడు జగన్ గారిని, భారతి గారిని ఇంత దారుణంగా మాట్లాడి స్టేజ్కి వచ్చాడంటే వాడు ఒక్కసారి వాడి మాటలు వినండి. వీడికి ఈ పాయింట్ బ్లాంక్ ఛానల్ అని దాంట్లో పెట్టాడు అనమాట. వాడికి సిగ్గులేదు. ఫస్ట్ బట్టలు ఉడదీసి కొడతా అనేసి కామెంట్ చేశాడు. ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. చూడండి వీడు ఎంత పనికిమాల విధవనాలు చెప్పండి. 3 గంటలకు ఫోన్ చేసిందని చెప్పాడు. వీడు ఏమైనా చూశాడా? ఉట్టిగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమా? ఇంత దారుణంగా మాట్లాడతాడు ఎవడైనా? దీన్ని వాళ్ళు మనం ప్రోత్సహించడం, ఆ బిట్టు కట్ చేసి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం సిగ్గుండాలి కదా. కనీసం అప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడాడు, ఓకే, కనీసం దాన్ని మనం అప్లోడ్ చేయాలా, ఇట్లాంటి పెట్టొచ్చా అనేటువంటి ఇంగిత జ్ఞానం అనేది వీళ్ళకు ఉందా? వీళ్ళు మనుషులేనా? అప్పుడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని చెప్పి కూర్చొని ఏడ్చాడే భార్య గురించి. అంటే ఇప్పుడు ఈ వీడు ఎంత మాట అసలు ఎవరైనా సహిస్తారా చెప్పండి? టీడీపీ పార్టీలోనే కొంతమంది లీడర్స్, కొంతమంది కార్యకర్తలు వీడి మాటలు అసహించుకుంటారు. ఇంతకుముందు కూడా వీడు శృతి మించుతున్నాడు, టీడీపీ పార్టీ నాయకులు ప్రోత్సహించకండి అని చెప్పి చాలామంది కామెంట్లు చేశారు అప్పుడు వీడి గురించి. అయినా కూడా ఎక్కడ కంట్రోల్ చేయరు, ఎందుకంటే వాళ్ళ సొంత ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వీడితో. ఇక అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పెళ్ళ ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు ఉడదీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో. వీడి వయసుకి వీడు మాట్లాడే మాటైనా చెప్పండి. ఇవి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఈ రకంగా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించవచ్చా? గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాడు వీడు. ఎంత ఎదవా అంటే వీడు. నేను చాలాసార్లు కొన్ని వీడియోలు కూడా చేశాను. వైసీపీ పార్టీ వాళ్ళు వేరే వాటికి స్పందిస్తారు, కానీ ఇట్లా ఆడవాళ్ళకి సంబంధించినప్పుడు లక్ష్మీపార్వతి గారికి, రోజా గారికి సంబంధించి, భారతి గారికి సంబంధించి కూడా చాలా గతంలో మాట్లాడాడు వీడు. రోజా గారికి సంబంధించి మొన్న రీసెంట్గా మాట్లాడాడు. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రకు సంబంధించినప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడాడు వీడు. ఆ ఛానల్స్లో కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు వీడు మాట్లాడుతూ ఉంటే. సిగ్గుండాలి కొద్దిగా. అప్పుడే కంట్రోల్ చేయాల్సింది, అప్పుడే వీళ్ళు ఖండించాల్సింది, అప్పుడే కేసులు పెట్టాల్సింది, పెట్టలేదు. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా గట్టిగానే స్పందించిన తర్వాత వీడు కాళ్ళబేరానికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు వీడు? ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. వీడు కాళ్ళు మొక్కుతా క్షమించండి అమ్మ భారతి గారు, జగన్ గారు అని వీడు అడుగుతూ ఉన్నాడు. వీడి క్షణికావేశంలో మాట్లాడిన మాటలు కానే కాదు. ఎందుకంటే వీడు గత వీడియోలన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే ఇది క్షణికావేశంలో వచ్చినటువంటి మాటలు కాదు. ప్రశాంతంగా కూర్చొని అక్కడ టీ కాఫీలు తాగుతూ
మాట్లాడినటువంటి మాటలు ఇవి, ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి మాటలే. క్షణికావేశంతో వస్తే అది వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్క వీడియో అయితేనేమో నిజంగా ఏదో పొరపాటు చేశాడేమో అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ గత వీడియోలు మొత్తం బయటికి తెల వాటన్నిటికి సంబంధించి మొన్న రోజా గారు గతంలో వేరే వాళ్ళ మీద మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసి కేసు పెట్టాలి ఇలాంటి వాడి మీద. ఎందుకంటే ఊరికే వదలకూడదు. ముక్తానంత మాత్రాన ఆ మాటలైతే వెనక్కి తీసుకోవడానికి లేదు కదా. వాడు చేసిన తప్పు పోతుందా? చిన్న మాటనే వాడు మాట్లాడింది. దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. దయచేసి ఈ రోజు నేను చేసిన వీడియో చాలా క్షమించు 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 కాలు మొక్కుతా, ఇది తప్ప వాడు మాట్లాడి కూడా వస్తలేదు. అమ్మ భారతి క్షమించు. ఎట్లా క్షమిస్తారా ఇన్ని మాట్లాడిన తర్వాత, ఇంత వల్గర్గా మాట్లాడిన తర్వాత? అక్కడ నువ్వు కూర్చొని మాట్లాడినట్టు మాటలకు ఇప్పుడు నువ్వు అడుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందారా? ఎన్ని మాటలు మాట్లాడావు. ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే వాళ్ళు సస్పెండ్ చేసింది. అంటే సస్పెండ్ చేయడం కాదు, కేసు పెట్టాలి. వాడు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు. పోలీసు అయితే అరెస్ట్ చేయాలనేటువంటి కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వాడు ఇన్ని రోజులు ప్రోత్సహించింది వాళ్ళే. సో ఇప్పుడు వాడు దొరికాడు అనుకోండి, కేసు పెట్టాడు అనుకోండి, వాడు ఏం చెప్తాడు రేపు? ఖచ్చితంగా ఇదే చెప్తాడు. నా ఉద్దేశం ఏం లేదండి, వాళ్ళు మాట్లాడంటే మాట్లాడని చెప్పి. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టించి మాట్లాడించింది వాళ్ళే కదా. వాళ్ళ ఛానల్ వాళ్ళు ప్రోత్సహించకపోతే వాడు ఆ మాట మాట్లాడాడు కదా. అరే ఆ రోజు మాట్లాడేటప్పుడు ఇది తప్పురా బాబు, జగన్ గురించి పాలన సంబంధించి వాళ్ళు ఏమైనా పార్టీలు చేసిన అవినీతి గురించి ఏమైనా మాట్లాడని చెప్తే ఇదంతా ఉండదు కదా. లేదు, వాడు మాట్లాడిందే ఇదే పని. ఇంకా వేరే ఒక అక్క కూడా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో. ఆ అక్క గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నేను. ఆ అక్క జగన్ గురించి ఎట్లా మాట్లాడింది ఏందని చెప్పి ఆ అక్క కూడా చెప్తా. అక్క గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో దీనికి సంబంధించి ఫ్యూచర్ అయితే చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకా లైఫ్లో ఎప్పుడు వీడియోలు చేయని అంటున్నాడు. చేయకూడదు, ఇలాంటి వాడు ఎవడు కూడా చేయకూడదు. ఈ సీమరాజా అన్నట్టు ఒకడు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కొంతమంది ఆ జగన్ గురించి కానీ, జగన్ ఫ్యామిలీ గురించి కానీ, కుటుంబాల ఆడవాళ్ళ గురించి కానీ వల్గర్గా మాట్లాడేటువంటి కొంతమంది ఎదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వీళ్ళు వైసీపీ పార్టీ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటేనే వీళ్ళు నోరు మూసుకుంటారు. లేకపోతే ఇంకా శృతి మించుతుంది వీళ్ళలాగానే. సో చూద్దాం మరి వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తారా చెయ్యరా? అరెస్ట్ చేస్తే వీడు ఏం చెప్తాడు? సొంతంగా చెప్పానని చెప్తాడా, పార్టీ ప్రోత్సహిస్తే చేశానని చెప్తాడు అనేది తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే చిన్న వాటికి అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, గవర్నమెంట్ని ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఇంత వల్గర్గా మాట్లాడిన తర్వాత వీడిని వదిలేస్తే మాత్రం ఈ ప్రభుత్వం అంత వరస్ట్ ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఉండదు.